కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. బట్ నాన్న అమ్మ Thank you. ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా? ఎందుకు హా. జీరోతో స్టార్ట్ చేసి అబ్బాయిని చేసుకొని ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తావు లైఫ్ లో? అంటే డెఫినెట్లీ అండి, యాజ్ పేరెంట్స్ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి దాట్ యునో ఏంటిది వీళ్ళు, అంటే ఆయనకి పేరెంట్స్ లేరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, సెటిల్డ్ లేరు, ఫ్యూచర్ గురించి ఆలోచించు అని చెప్పేవారు. అండ్ నేను అదే చెప్పేదాన్ని, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను నేను. అండ్ ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకి వచ్చిన అల్లుడితో అంత హ్యాపీగా Exactly. ఉన్నారు. సన్ యా, టోటలీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన కూడా అది క్యారీ చేయరు, దట్ ఆ టైంలో నా గురించి అలా అనుకున్నారు. ఇట్ ఈస్ కామన్, అంటే యాజ్ పేరెంట్స్, యాజ్ వెల్ విషర్స్ వాళ్ళు కూడా అనుకుంటారు కదా, రేపు ఏంటి నీ ఫ్యూచర్ ఏంటి, నీ లైఫ్ ఎలా ఉంటుంది అని. కానీ బికాజ్ వాళ్ళకి ఆయన ఏంటో తెలియదు, నాకు తెలుసు. నేను ఆయనలో వేరే థింగ్స్ చూస్తున్నాను, మేబీ సెటిల్మెంట్ అప్పుడు చూడలేదు, వేరే థింగ్స్ చూస్తున్నాను. ద ఆనెస్టీ, ద ఫెయిత్ఫుల్నెస్, నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నేను ఒకటే నమ్ముతానండి, అందరికీ విజన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక్కరేం కాదు, చాలా మందికి విజన్ ఉంటుంది, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ మాకంటే ఎక్కువ ఉండొచ్చు, అండ్ ఛానల్స్ చాలా ఉండొచ్చు, వాళ్ళకి పేరెంట్స్ ఇంకా మంచి వాళ్ళు ఉండొచ్చు. కానీ మా విషయంలో ఏం జరిగిందంటే, నేనేం నోటీస్ చేశానంటే, మా పైన దేవుడి అండ ఉంది. సూపర్. అందుకే మేము అన్నీ కరెక్ట్గా కుదిరాయి. శుక్రియా. ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను, చాలా Yeah. మందికి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ కూడా. థ్యాంక్స్ అండి. Thank ఎందుకంటే you. ఇవాళ 1 year లో బ్రేక్ అయ్యే స్టోరీస్ ఎన్నో ఉన్నాయి, లవ్ స్టోరీస్. పెళ్ళైన 1 year కి డైవర్స్ అయ్యే కేసెస్ ఎన్నో ఉన్నాయి, ఎంతో ఇష్టపడిన వాళ్ళు. అలాంటిది నిజంగా గ్రేట్. థ్యాంక్స్. ఎక్కడో యాక్చువల్లీ అందుకే ఫ్యూచరిస్టిక్ విజన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఉమెన్ అయినా 100 కోట్లు ఉంటే 1000 కోట్లు ఉన్నవాడిని చేసుకుందాం, యా, 1000 కోట్లు ఉంటే 2000 కోట్లు ఉన్నవాడిని చేసుకుందాం, ఇదే మైండ్ సెట్ తో ఉంటారు. అంటే తప్పని నేను చెప్పను, నో అది ఇట్స్ నాట్ తప్పు, వాళ్ళకి అది వాళ్ళ perspective అది. లీడ్ చేద్దాం అన్న Yeah. అన్ని కార్లలో తిరగాలి, డైమండ్స్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆయన నిజంగా పేరెంట్స్ లేకుండా జీరోతో స్టార్ట్ చేసిన ఆయన లైఫ్లోకి మీరు రావటం కాదు, ఆయన మీ లైఫ్లోకి రావటం అనేది ఇట్స్ మిరాకిల్. నిజంగా అండి, మేము అదే అనుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ పేరెంట్స్ అండి, వాళ్ళు కూడా అంత బ్రాడ్ మైండెడ్ అండి. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో మీకు తెలిసిందే, వాళ్ళ మార్వాడీస్ ఫ్యామిలీలో, వాళ్ళ కమ్యూనిటీలో ఎలా ఉంటుంది. అండ్ మ్యారేజ్ అయిన వెరీ నెక్స్ట్ డే నుండి తను ఏ బెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ అబ్రాడ్ మంచి ప్రీమియం వెహికల్స్లో తిరుగుతూ తను అక్కడ సొంత అవును. ఇల్లుతో ఉండగలుగుతుంది. బట్ అది వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, తనకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు నన్ను గుర్తుపట్టి నన్ను నోటీస్ చేసి, ఆహా వీడు అలాంటి వాడు కాదు, మేము చూసిన వాళ్ళు దాంట్లో అని ఆ డెసిజన్ మేకింగ్ అనేది వాళ్ళ పేరెంట్స్కి ఉండడం హ్యాట్స్ ఆఫ్. అలా అని Yeah. చెప్పి నేను ఎవరిని అప్సెట్ చేసి పెళ్లి చేసుకోలేదండి. ఒప్పించి ఎస్, అంటే రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మా పేరెంట్స్తో అయినా సరే, ఆయనతో అయినా సరే, ఆయన్ని అప్సెట్ చేసి వాళ్ళకి ప్లీజ్ చేయను, వాళ్ళని అప్సెట్ చేసి ఈయనకి ప్లీజ్ చేయను. ఇట్ హ్యాస్ టు బీ అ వెల్ రౌండెడ్ థింగ్ ఫర్ మీ. ఫ్యామిలీ అనేది నాకు నంబర్ 1 ప్రయారిటీ ఎప్పుడైనా నా లైఫ్లో. సో అందుకే చాలా ఒప్పించి వాళ్ళకి ఆయన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేశాను. మెల్లిగా ఇంట్లో మా ఇంట్లో కజిన్స్ అంతా, బ్రదర్స్ సిస్టర్స్, సంగీత్స్ అంతా ఆయనే చేశారు కోరియోగ్రాఫర్గా. సో అందరికీ అలా 15-20 days వరకు కంటిన్యూస్గా కనిపిస్తే మనిషి ఎలాంటి మనిషి అది ఇది, మా కజిన్స్ అందరూ ఫస్ట్ ఆయన్ని ఇష్టపడ్డం, అలా మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేసి ఆ తర్వాత లాస్ట్లో ఇంకా వాళ్ళే చెప్పారు మీరు చేసుకోండి ఇంకా అని. లాస్ట్లో వాళ్ళే చెప్పించేలాగా చేసామన్నమాట. గోల్డెన్ ప్లేట్లో అన్నం తినే కెపాసిటీ ఉన్న ఫ్యామిలీ మార్వాడీస్, రాజస్థాన్, just తర్వాత blessed కోల్కతాలో అండి. సెటిల్ అయ్యారని విన్నాను. యా, సో రాజస్థాన్ నుంచి మాకు ఒక పెద్ద Palace. హవేలీ ఉండేది. Hmm. అప్పుడు రాజస్థాన్లో, అంటే రాజస్థాన్ హర్యానా బార్డర్లో ఒక ప్లేస్ ఉంటుంది సిర్సా, అక్కడి నుంచి మేము ఒరిజినేట్ అయ్యాం. సో అక్కడ ఒక పెద్ద అలా 100 rooms హవేలీ అలా ఉండేది. అక్కడ ఒక ఫ్యామిన్ వచ్చిందండి, ఒక ఏమంటారు దాన్ని? కరువు. కరువు అలాంటి ఏదో సమ్ కెలామిటీ వల్ల అక్కడి నుంచి అంతా వదిలేసి క్యాల్కటాకి రావాల్సి వచ్చింది మా 4 fathers.
వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి బిల్డ్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. మార్వాడీస్కి న్యాచురల్గా బిజినెస్లో ఇన్స్టింక్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ జనరేషన్ మా గ్రాండ్ ఫాదర్ జనరేషన్ నుంచి అగైన్ వీ వర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సెటిల్డ్. క్యాల్కటాలో ప్రైమ్ ఏరియాస్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఓవర్ ద పూణే, హైదరాబాద్, క్యాల్కటా, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్లో మాకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మేము ఫార్మస్యూటికల్స్కి రా మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అంతా ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. సో దాట్ ఈస్ ద మెయిన్ బిజినెస్. తర్వాత రియల్ ఎస్టేట్ అది ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి మాకు కూడా అంత ఐడియా లేదు. సౌత్ ఇండియాలో ఉన్న యాక్ట్రెస్ లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్ట్రెస్ అష్మిత గారు. నో డౌట్, యా ఎగ్జాక్ట్లీ, దట్ ఐ నో. యా. అండ్ వాళ్ళు చాలా ఐఎమ్ బ్లెస్డ్ అండి. రిచ్ అంటే ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్ అని అంటాను అంతే. సో అలా అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా యూనో అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది కదా కూతుర్ని ఎక్కడ ఇస్తున్నామని. వాళ్ళకి అది డౌట్ ఉండడం సహజమే. అండ్ యాజ్ అ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. దట్ గ్రౌండ్ జీరో నుంచి ఆ మాటకు వస్తే ఆయన గురించి చెప్పాలి. ఆయన ఫాదర్ వచ్చేసి చాలా పెద్ద గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అండి అప్పట్లో వరంగల్లో. యా, మీ డాడీ గురించి? మా ఫాదర్ కూడా మంచి ఫ్యామిలీ అండి. ఎలా అంటే ఆయన సెల్ఫ్ మేడ్. ఆయన ఆ రోజుల్లోనే ఆయన సొంతంగా సంపాదించి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని అది వింటాం కదా, అలా ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో చేశారు. ఈ వాజ్ బిఎల్ఎల్బి ఆ డేస్లో. ప్లస్ ఈ వాజ్ సబ్ రిజిస్టర్ ఇన్ వరంగల్ అనమాట. ప్లస్ మా మదర్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని కోల్పోయాను. బట్ యునో లైక్ గాడ్ ఉన్నాడు మనకు, ఇంతవరకు నడిపించాడు. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా ఫాదర్ ఉంటే ఇప్పుడు నేను కూడా మేబీ యూనో వెల్ సెటిల్డ్ అయి ఉండేవాడిని బై డిఫాల్ట్గా. ఆయన 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన మదర్ పాస్ అవే అయిపోయారు. కానీ వాళ్ళ మదర్ ఎలాంటి వారంటే ఆవిడికి తెలుసు దట్ షీఈ్ నాట్ కీపింగ్ వెల్. ఆవిడికి కొన్ని రోజులే ఉన్నాయని చెప్పి ఇన్ని ప్రిపేర్ చేసి వెళ్ళారు. మొత్తం లైఫ్ టూల్స్తో ఎక్విప్ చేసి వెళ్ళారు. డిప్రెషన్లోకి వెళ్ళకుండా 7th స్టాండర్డ్ అంటే గ్రేట్. అది మా ఫాదర్ కుకింగ్ నేర్పించారు. ఎలా ఉండాలో, ఎలా వెళ్ళి వెజిటబుల్స్ ఎలా కొనాలి, ఎలా ఉండాలి ఇంట్లో ఉంటే అన్నీ అంటే మొత్తం అలా ఎక్విప్ చేసి వెళ్ళారు. కాబట్టి ఆయన్ని ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ లేరు, అడిగే వాళ్ళు లేరంటే వాళ్ళు ఎలా అయిపోతారు, ఇష్టం వచ్చినట్టు నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, ఎవరున్నారు మనల్ని అడగడానికి. నో, హీ వాజ్ ఆల్వేస్ ఒక ఫియర్లో దట్ యునో లేదు ఇలా చేయకూడదు అలా చేయకూడదు. యాక్చువల్గా ఆయన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. నేను కూడా చిన్నగా ఉన్నాను. నేను కూడా ఏదైనా వైల్డ్గా ఆలోచిస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్గా అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే నో, ఇది కరెక్ట్ కాదు. ఆయన నాకు కరెక్ట్ చేయడం. సో యునో దట్ ఈస్ ఆల్సో బికాజ్ ఆయన మదర్ ఆయనకి అలా సంస్కారం మొత్తం నేర్పించి వెళ్ళారు కాబట్టి చాలా కాన్షియస్గా జరిగింది ఇది. అండ్ అది కూడా నాకు తర్వాత నచ్చడం స్టార్ట్ అయింది బాగా. నాకు అనిపించింది అష్మిత గారి రాజ్యానికి రారాజన్న ఫీలింగ్ కూడా ఆయనకేం లేదు. యాక్చువల్లీ ఏం లేదండి, ఇప్పుడు అవన్నీ ఆ రోజులు. ఈ రోజుల్లో మాత్రం ఇప్పుడు మారిపోయింది సీనారియో. పేపర్స్ రెడీ చేసుకోమని చెప్పి వేల కోట్లకి మా మ్యారేజ్ అయ్యింది. ఇలా జస్ట్ మ్యారేజ్ సెరమనీ అయిపోయింది. పక్కన తనకు దగ్గరికి వెళ్ళి మీ డాడీని బిల్డింగ్ పేపర్స్ రెడీ చేయమని చెప్పాను. పక్కన వీడియోగ్రాఫర్ వదిలేసి కెమెరా వదిలేసి నవ్వడం స్టార్ట్ చేశాను. అవునా? ఇన్ని రోజులు దీని గురించే వెయిట్ చేశాను, ఇప్పుడు పేపర్స్ కథ వేరే ఉంటుంది. ఇదంతా కెమెరా ముందు మాట కానీ ఒక విషయం చెప్పాలా, ఇవన్నీ కెమెరా ముందు చెప్పే మాటలు కానీ నిజంగా ఆయన నన్ను ఒక మనసులో ఒకటి పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు. అదేంటో తెలుసా? ఏంటో చెప్పండి మీరు. రివీల్ చేస్తాను ఇవాళ. నా డాగ్ కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక టీం నన్ను పక్కన పడేస్తారు అలా. నాట్ బాదర్డ్ అబౌట్ మీ. అయిన 10 గంటల వరకు పడుకుంటారంటే అది కూడా 10 గంటల వరకు పడుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు కంపెనీ ఇచ్చి ఒకరినొకరు కంపెనీ ఇచ్చుకుంటూ బాగా టీ టైం చేసుకుంటారు, బాల్కనీ సన్సెట్ చూసుకుంటూ. నేను వెనకాల నుంచి ఏంటి సన్సెట్ దాంతో ఎంజాయ్ చేస్తాం, మరి నేను నా పొజిషన్ ఏంటి ఇంట్లో నాకు అర్థం అవట్లేదు. బోర్ కొట్టిందా సార్? యాక్చువల్గా అది పాపం తను యాక్చువల్గా డాగ్, దానికి అమ్మ నాన్నలు లేరు, అదే చెప్తారు ఎప్పుడు. సో దీని పేరు టోస్టీ అండి. ఏంటి సార్ దానికి కూడా తాళి కట్టేశారు అనమాట?
దానికి యాక్చువల్ గా లైఫ్ అంటే ఏంటో చూపించాను, అందుకే అది నా ఫ్యాన్ అయిపోయిందండి. అవునా? యా. ఇప్పుడు మా ఇంట్లో ఇదే హాట్ టాపిక్ అండి. అందరు అంటారు ఎవరైనా ప్రాపర్టీస్ గురించి దాని గురించి పెళ్లి చేసుకుంటారు, ఆయన టోస్టీ గురించి నిన్ను పెళ్లి చేసుకున్నారు అంటారు అందరూ. కొంపతీసి లాకర్ కి దాన్ని వేసారేంటి? దీని మెడలో లాకర్ ఉంది. లాకర్ ఉంది ఏంటి అక్కడ? Absolutely. అసలు సీరియస్లీ వెరీ ఇంట్రెస్టింగ్ మీ స్టోరీ అంతా. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను వీళ్ళ స్టోరీ నాకు అర్థం అవ్వట్లేదు. ఇది యాక్చువల్గా నేనే పెంచాను మొత్తం చిన్నప్పటి నుంచి. 12 years ఇప్పుడు దీనికి. ఓకే. చూడ్డానికి పప్పీ లాగా ఉంటుంది, కానీ నేను 10 years వరకు దీనికి చేసిన సేవలన్నీ మర్చిపోయి ఇప్పుడు మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది. ఓకే. ఆయన దీనికి అలా ప్రేమగా చూడడం, ఇది దాన్ని ఆయన్ని చూడడం, ఇది తినకపోతే వెళ్ళి తినిపించడం, ఇవన్నీ ఈయన అలవాటు చేశారు. యాక్చువల్లీ ఎంత వెల్ మేనర్డ్ గా చూడు, ఆయన పక్కన కూర్చుంటే ఎంత హ్యాపీగా అసలు ఎంత సెక్యూరిటీ ఉంటుంది తెలుసా, నిద్రపోతుంది అలా, అంత సేఫ్ ఫీల్ అవుతుంది అది.